ఎస్ అండి, ఇది ఫేక్ ఆయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే నేను కూడా ఆయిల్స్ తెప్పించాను. 10కి 10 అని బేరం ఆడతారు కదా, అలాంటి ఆయిల్స్ అనమాట. ఆన్లైన్లో 100 రూపీస్, 100 రూపీస్కి వచ్చేసాయి. ఇది 50, ఇది 50. ఇంకా మీరు యూపీఐ ఐడిలో పెట్టుకుంటే మీకు 80 రూపీస్కే 2 వస్తాయి, అంటే 40 రూపీస్. దీని మీద కాస్ట్ 400 ఉంది, ఇది 40 రూపీస్కి వస్తుంది. అసలు ఎలా తెప్పించుకుంటారు, ఎలా యూజ్ చేస్తారనేదే పెద్ద విషయం అనమాట. నేను మీకు ఒకటే చెప్తానండి, ఇటువంటి ఫేక్ ఆయిల్స్ ఆన్లైన్లో ఉన్నాయి. మీరు నిజంగా కొనుక్కోవాలి అనుకుంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేయండి. లేదంటే వాళ్ళు అఫీషియల్గా కొన్ని ఫోన్ నెంబర్స్ ఇస్తారు మీకు, వాట్సాప్ నెంబర్స్, అందులో తీసుకోండి. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, ఇట్లాంటి ఆన్లైన్లో ఫేక్గా పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడే మీరు ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో చేస్తే నోటిఫికేషన్స్ మీకు రావాలి. కాబట్టి పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని కొట్టండి, సరిపోతుంది. ఎస్, ఈరోజు మనం ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్. చాలా మంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, అక్క ఒక్కసారి ఈ ఆయిల్ గురించి వీడియో చేయొచ్చు కదా, అసలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మాకు అన్నారు. ఓకే, యాజ్ ఎ క్రియేటర్గా నేను కొన్ని తెలుసుకున్నాను, నాకు కొన్ని తెలిసినవి, కొన్ని నేను రివ్యూస్ చూసినవి అన్ని కలగలిపి ఆల్ మిక్స్ చేసి ఈరోజు వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చేసాను అనమాట. ఎస్, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా మరి. ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ యాక్చువల్గా ఇది కర్ణాటకలో అంటే మైసూర్లో ఒక ప్రాంతం అనమాట. ఇది ఒక తండాలాగా, అక్కడ వాళ్ళు హక్కీ పిక్కి జాతి అనమాట. అది ఆ జాతి వాళ్ళు తయారు చేస్తున్నటువంటి ఆయిల్. ఓకే, యాక్చువల్గా కొన్ని విషయాలు మీరు తెలుసుకోండి. అక్కడ వాళ్ళకున్న క్లైమేట్, ఇక్కడ మనకున్న క్లైమేట్ రెండు కూడా తేడా. ప్లస్ వాళ్ళు తినే ఫుడ్స్, మనం తినే ఫుడ్స్. నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైలు, మన లైఫ్ స్టైలు చాలా క్రాస్గా ఉంటాయన్నమాట. అండ్ ఇంకొకటి, వాళ్ళు యూజ్ చేసి రిజల్ట్ వచ్చిన వాళ్ళు అదే ఆయిల్ మనం ఇక్కడ యూజ్ చేయటం వల్ల మనకి రిజల్ట్ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్న అనమాట. ఎస్, ఎందుకంటేనండి మనం లెగిస్తే పడుకునేంత వరకు పొల్యూషన్లో ఉంటున్నాం, జంక్ తింటున్నాం, మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం, కరెక్ట్ లైఫ్ స్టైలే లేదు అసలు మనకి. నిజంగా అండి, సిటీస్లో ఉన్న దౌర్భాగ్యం అంటే ఇప్పుడు మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఎవరికి జుట్లు ఉంటున్నాయి, ఎవరికి మంచి చర్మాలు ఉంటున్నాయి, ఎవరికి మంచి ఆరోగ్యాలు ఉంటున్నాయి, ఏమీ ఉండట్లేదు. వాళ్ళు అక్కడ మీకు చూపించేది నిజం హెయిరే కొంతమంది. అలానే అందరికీ నిజం హెయిర్ అని నేను చెప్పను. 50% అందులో రియల్ హెయిర్ ఉంటే 50% అందులో విగ్గులే ఉన్నాయి. అది తెలుసుకోవటమే ఈరోజు మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటేనండి, యాజ్ ఏ క్రియేటర్గా మా దగ్గరికి చాలా క్రీమ్స్ వస్తూ ఉంటాయి, చాలా ఆయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. అది నిజమా ఫేకా అనేది మేము మీకు చెప్పి వీడియోస్ చేయాలి, అది కరెక్ట్ ప్రాసెస్. డబ్బులు తీసుకొని చేసేది ఒక ప్రాసెస్, ఓకేనా? ఈ 2 ప్రాసెస్ ఉంటాయి. ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్లో కూడా జరుగుతున్న తప్పు అదే. డబ్బులు తీసుకొని ఆ హెర్బల్ హెయిర్ ఆయిల్ గురించి వీడియోస్ చేస్తున్నారు క్రియేటర్స్. అందులో ఏది నిజం ఏది ఫేక్ అనేది చూసే జనాలకు అర్థం కావట్లేదు. అవునండి, నేను చూసిన దాని ప్రకారం అయితే ఒక 20 మంది క్రియేటర్స్ దాని మీద వీడియోస్ చేస్తుంటే 20 డిఫరెంట్ ఆయిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మనుషులు ఉన్నారు, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అందులో ఏది కరెక్ట్ ఏది పర్ఫెక్ట్ అని చూసే పబ్లిక్ అనుకోవాలి. ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సరే, వాడిన తర్వాత చాలా మంది చెప్పిన రిజల్ట్ ఏంటి? వాడినంతసేపు బాగుంటుంది, తర్వాత జుట్టుడిపోతుంది అని. నిజమైన ఆయిల్ అయితే అది నిజంగా రిజల్ట్ వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. వాళ్ళు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అంత మంచివి కాబట్టి. ఆ సరౌండింగ్స్ అడవుల్లో మనకి అన్ని దొరుకుతాయండి. ఇది దొరకదు, ఇది దొరికిద్ది అని కాదు, అన్ని దొరుకుతాయి. కాబట్టి నిజంగా తయారు చేసే వాళ్ళు మంచిగా తయారు చేస్తున్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనం యూజ్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. అది సడన్గా స్టాప్ చేసినప్పుడు మనకున్న పొల్యూషన్ కానీ, మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ దాన్ని డామినేట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా మీ ఉన్న హెయిర్ ఫాల్ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇదొక ప్రాసెస్ అయితే. రెండవది, చాలా మంది ఫేక్ ప్రోడక్ట్స్ తెప్పించుకొని యూజ్ చేసి అసలు కంప్లీట్గా యూజ్ చేసేటప్పుడే జుట్టు ఊడిపోతుంది. అంటే ఎవరికి సరిగ్గా అవగాహన లేదు ఈ ఆయిల్స్ మీద. థర్డ్ వన్ వచ్చేసి, ఇది ఇంకా డేంజరస్ అండి, ఆన్లైన్లో తెప్పించుకోవటం.
మీషోలో అయితే 150కే బై 1 గెట్ 1 కూడా వచ్చేస్తుంది. 400 ఉంటుంది, 200 ఉంటుంది, 300 ఉంటుంది. అన్నీ కూడా బై 1 గెట్ 2 ఫ్రీలు కూడా ఉన్నాయి. ఇది పెద్ద స్కామ్. నెక్స్ట్ ఏంటి అంటే అఫీషియల్ వెబ్సైట్స్. బొచ్చుడు ఉన్నాయి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్. ఒక అఫీషియల్ వెబ్సైట్లో ఒక కాస్ట్ ఉంటే ఇంకొక అఫీషియల్ వెబ్సైట్లో ఇంకో కాస్ట్ ఉంటుంది. అసలు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అనేది నిజంగా ప్రశ్నార్థకంగానే ఉంది ఈ ఆయిల్ గురించి. కాబట్టి మీరు నిజంగా ప్యూర్ ఆయిల్ తెచ్చి వాడుకున్న తర్వాత మీ హెయిర్ లాస్ అయిపోతుంది. అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్తాను. బికాజ్ ఆఫ్ మీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు కాబట్టి. మీ లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంటే మీరు ఏ ఆయిల్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. న్యాచురల్గానే మీ హెయిర్ బాగుంటుంది. అది కూడా మీకు ఈరోజు చెప్తాను. వాళ్ళు తయారు చేసే ఆయిల్స్లో కొన్ని రకాల మూలికలు కలుపుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్లా కలుపుతారు, ఉసిరికాయ, మెంతులు కలుపుతారు, బ్రింగరాజా కలుపుతారు, వట్టి వేరు కలుపుతారు, తర్వాత హైబిస్కస్ కలుపుతారు, గోరింటాకు కలుపుతారు. ఇలా కొన్ని రకాలైనటువంటివి వేర్లు తెచ్చి కలుపుతారు. ఓకే, బాగానే ఉంది. నేను ఒకటే చెప్తానండి, అటువంటి ఆయిల్స్ మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మీరు చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే లోపలికి సరిగ్గా ఆహారం తీసుకోకుండా మీరు అలాంటి 100 బాటిల్స్ నెత్తి మీద పోసుకున్నా కూడా మీ జుట్టు రాదు, జుట్టు పెరగదు. ఎందుకనంటే మీరు లోపలికి ఇంటేక్ మంచి ఆహారం తీసుకోవట్లేదు కాబట్టి. బయోటిన్ ఫుడ్స్ ఇక్కడ నేను మీకు లిస్ట్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి తినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోపలికి. తర్వాత వెగాన్ ఫుడ్స్ ఉంటాయి, అవి తినండి, హెయిర్ బాగా స్ట్రాంగ్గా అవుతుంది. కుంకుడుకాయలతో తల స్నానాలు చెయ్యండి. డైరెక్ట్గా షాంపూ అప్లికేషన్ చెయ్యొద్దు, జుట్టు ఊడిపోతుంది. డైల్యూట్ చేసుకొని పిల్లో కవర్స్ మార్చుకోండి. వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. మంచి ఫ్రూట్స్ తీసుకోండి. మంచి ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేస్తారండి. షాంపూలు డైల్యూట్ చేయకుండా వాడతారు, పార్లర్కి వెళ్తారు, ఇంట్లోనే డ్రైయర్స్ యూజ్ చేస్తారు, స్ట్రైట్నర్లు యూజ్ చేస్తారు, లైఫ్ స్టైల్ చండాలంగా బర్గర్లు పిజ్జాలు తింటారు, టైం లేదు, పాడు లేదు, సెల్ ఫోన్లు చూస్తారు, మనిషికి లేనంత స్ట్రెస్ని తెచ్చుకుంటారు. ఇవన్నీ ఎప్పుడైతే మీరు పక్కన పెట్టి మంచి లైఫ్ స్టైలు మంచి ఫుడ్ ఓవరాల్గా తీసుకుంటారో ఈ హక్కీ పిక్కీలు ఆ గిక్కి పిక్కీలు కాదు, ఎవ్వడు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరు ఓన్గా మీ హెయిర్ని గ్రోత్ చేసుకోవచ్చు. స్కిన్ కూడా అండి, ఓకేనా? దయచేసి ఇటువంటివి చూసి చాలామంది నాకు అడుగుతున్నారు, అక్క మాకు పిచ్చి వచ్చేస్తుంది, అసలు ఏంటి ఆయిల్స్ ఎక్కడ తెప్పించుకోవాలి ఏంటి అని. ఒకటే చెప్తానండి, ఎక్కడో దూరపు కొండలు నూనె పని ఎక్కడయో కాదు. మంచి ఫుడ్ ఓరల్గా తీసుకోండి, లోపల నుంచి స్ట్రెస్ని తగ్గించుకోండి, హ్యాపీగా ఉండండి, మంచిగా నిద్రపోండి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో దొరకని ఆయిల్ కోసం మాకు ఆయిల్ కావాలి, ఆయిల్ రాసుకుంటే హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది అనేది పిచ్చి జనంలో తగ్గించుకోవాలి ముందు. ఎస్, నేను చెప్పినవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, హెయిర్ బాగుంటుంది. ఓకేనా? ఇది ఈరోజు నా వీడియో. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ప్రోడక్ట్ మీద. మీరు ఏం చేయాలో కూడా చెప్పాను. ఇది ఈరోజు. దయచేసి ఈ-కామర్స్ సైట్స్లో తెప్పించుకొని, అఫీషియల్ వెబ్సైట్లో తెప్పించుకొని, వాళ్ళు ఎవరో పెద్ద క్రియేటర్స్ వెళ్ళారు వీడియో చేశారు కాబట్టి అని అవన్నీ బంద్ చేసి నేను చెప్పినట్లుగా మంచి ఫుడ్ తీసుకోండి ఓరల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్.